హాయ్ పిల్లలు, మార్నింగే ఏంటి మీరు పరమ పద సోపాన పటం ఆడుతున్నారు? చూడండి, వీళ్ళు పరమ పద సోపాన పటం ఆడుతున్నారు. స్నేక్ అండ్ ల్యాడర్. ఏంటి? స్నేక్ అండ్ ల్యాడర్. అవునా? తెలుగులో ఏమంటారు? పరమ పద సోపాన పటం. ఓకేనా? చూడండి, చిన్నోడు ఆడుతున్నాడు మార్నింగే. అక్కడ ఏం కాదు. అమ్మ ఏం టిఫిన్ తింటున్నా? దోశనా? ఉల్లి దోశనా మామూలు దోశ? మామూలు దోశ. తినమ్మా. బాగుందా టేస్ట్? స్వీట్ కూడా. మటన్. సృజని, నువ్వు దోశలు ఎక్కువ వేసావు. ఏం దోశ? గట్టిగా చెప్పండి. ఉల్లి దోశ. ఉల్లి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. చూపించండి కట్ చేసి. చూసారా ఫ్రెండ్స్, మా మరదలు ఉల్లి దోశ వేసింది, చాలా టేస్టీగా వేసింది, చాలా బాగుంది అసలు నిజంగా ఫ్రెండ్స్. చూడండి సరే, చాలా బాగుంది. సృజని, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పవా? థ్యాంక్ యూ సృజని. ఇక్కడ మా వదిన ఏం చేస్తున్నారు? వీళ్ళంతా చూడండి ఫ్రెండ్స్, ఈ దోశలు వేశారు కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దోశలు పిండి కానీ బిర్యానీ ఉండిపోయింది కదా, అందరూ బిర్యానీ తినేస్తున్నారు. ఓకే, నేను నీకు దోశలు వేసుకుంది కానీ ఫస్ట్ టైం ఆమె రైస్ తింటుంది. దోశ అస్సలు తింటా. ఎందుకు నీకు నచ్చదా? తింటే కదా నచ్చేది. తింటే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. నన్ను, నువ్వు మార్నింగ్ దోశలు తింటావా రైస్ తింటావా? దోశలు కాదు, ఏదో ఒకటి తాగేసి వెళ్తాను, తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడా? చిన్న, నువ్వు తినవా? తినేసి ఫస్ట్ జ్యూస్ తాగుతారు. ఏది తిన్నా ఏది చేసినా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. 40 అంటే 30-40 మధ్యలో ఉంటుంది. మీరు అంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేసిన బాడీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత డౌన్ అయిపోతుంది. ఇంకొక బాడీ ఎలా ఉంటుందంటే మిక్స్డ్, ఇది ఈ బాడీ అన్ని తట్టుకునే దాన్నే లిమిట్ అంటే, దాన్నే కాన్షియస్. అర్థమైందా మీకు? మీరు ఒక సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఇంక వేరే భాష. నేనేమంటే బాడీని ఇబ్బంది పట్టుకుంటాను, స్ట్రెస్ ఇవ్వకూడదండి. అప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కొంతకాలంలో పనిచేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి అన్ని తినాలి, లిమిట్గా తినాలి, అట్ ద సేమ్ టైం దాన్ని సర్క్యులేట్ చేయగలుగుతాను. అంటే పద్ధతిగా తినాలా? అంటే ఒక పూరి కాకుండా 2 పూరీలు వర్క్ చేయాలి. అంటే వర్కౌట్ చేయాలి. అలాంటి హెవీ తింటే ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. అంటే బ్యాలెన్స్ చేయాలి బాడీ. విజయ్ బాబు అయితే ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ విజయ్ బాబు, బాయ్. మన నిగడ్ కూడా అంతే. చూడండి, చిన్ను బిర్యానీలో పెరుగు చట్నీ వేసుకుంటా. నీకు కలిసి నీకు పెడతా, నీకు ఎంత కాదు వేసుకో. అవసరం అయితే పెరిగే కదా, అది పెద్ద నిర్బంధంగా. అంటే అది సో మార్నింగ్ వెళ్తున్నా విజయ్, బాయ్. త్వరగా బాయ్ డాడీ. కొంచెం ఫోన్ కష్టమండి. తప్పకుండా.
సృష్ని బాయ్. సృజని బాయ్ అంట, విజయ్ ఆఫీస్కి వెళ్తా. ఓకే ఓకే అంట. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది మార్నింగే. ట్రైన్ అంటే గూడ్స్ అన్న, చూసారా వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ట్రైన్ అయితే వెళ్తుంది. నాకు ఎందుకు ఇక్కడ బాగా ఈ వ్యూ నచ్చుతుంది. ట్రైన్ వెళ్తుంది, ఇప్పుడే నేను క్యాప్చర్ చేసేసా. గూడ్స్ అది. ఇక్కడ చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ చూసారా అక్కడి నుంచి ట్రైన్ వెళ్తానే ఉంటాయి. దాన్ని 20 minutes వెళ్తాయా ట్రైన్స్? 10 minutes వెళ్తానే ఉంటాయి. చిన్న సో పిల్లలందరూ అలా డ్యాన్స్ చేద్దామంటే జస్ట్ మా మామయ్య మేము అందరం కలిసి ఏదో అలా స్టెప్స్ వేసామన్నమాట కాసేపు. సో అదేంటో మీరు కూడా చూసి ఈ వీడియో ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకా ముందు పెట్టే వీడియోస్లో కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.